నమస్కారం ఫ్రెండ్స్. మనమందరము ఫ్రీక్వెంట్గా ఈ లవ్ జిహాద్ అనే పదం వింటూ ఉన్నాం. అంటే పేరు మార్చుకొని కానీ పేరు మార్చుకోకుండా కానీ హిందూ అమ్మాయిలను, హిందూ మహిళలను లోబర్చుకొని వీళ్ళు హిందువులుగా ప్రచారం చేసుకొని, లేదా పెళ్లి తర్వాత హిందూ యువతులని ముస్లిం మతంలో మారాలి లేదా మార్చేసి వాళ్ళను ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటే ఆ ఆర్తనాదాలు పట్టించుకోకుండా అవసరం వచ్చినప్పుడు పట్టించుకొని దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి, అసలు ఇది ఒక యూనిక్ కేసు లా మార్చి ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్ కనుక ప్రతి ఒక్కరూ లవ్ జిహాద్ గురించి మాట్లాడి, ఈ లవ్ జిహాద్ రీసెంట్లీ జరిగింది ఒక 2 సంవత్సరాల్లో. అంతా జరిగిపోయాక ఇప్పుడు శివసేన, బజరంగ్ దళ్ అంటే సారం లేని ఆర్గనైజేషన్స్ తమ ప్రాబల్యాన్ని చాటుకునే పనిలో పడ్డాయి. మనం ఆలోచించవలసింది, చేతులు కాలేక ఆకులు పట్టుకునే సందర్భం ఎందుకు వస్తుంది? అసలు లవ్ జిహాద్ కి కారకులు ఎవరు? మనం ఏ బయాస్ లేకుండా, ఏ బాదర్బందీ లేకుండా బ్లాక్ అండ్ వైట్గా డిసైడ్ చేద్దాం. నాది కొజ్జ మెంటాలిటీ కాదు. అంటే ఒకటి చేసుకుంటూ ఇంకోటి మాట్లాడే తత్వం కాదు. లేదా చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకునే చందంగా అన్నీ జరిగాక పోలీస్ స్టేషన్ బయట కాషాయ జెండాలు పట్టుకొని తిరిగే నపుంసక మనస్తత్వం నాది కాదు. నాది ఢీ కొట్టే మనస్తత్వం. అంటే అవసరం ఉంటే ఢీ కొట్టాలి, తప్పదు. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, అది అర్థం చేసుకోవాలి. నేను ఎన్నోసార్లు ఆర్ఎస్ఎస్ ఈ ఇవి ఉంటాయి కదా, సంఘ్ ఉంటుంది కదా, వాళ్ళది టోలీ, వాళ్ళకి చెప్తుంటా, ఈ యుగంలో ఎన్నోసార్లు చెప్పిన, ఆ చెడ్డీలేంది, ఆ జోకర్ల లాగా బ్రిటిష్ కాలపు చెడ్డీలేంది, మీ ఎంటికలున్న సన్న తొడలు చూసి ఎవడు భయపడతాడు గనక, మీ తొడలు సన్నగా ఉంటే ప్యాంట్ వేసుకోవాలి, లేదా తమిళనాడు లాగా ఒక ధోతి కట్టుకోవాలి. ఆ సన్నని తొడలు, ఆ పంకా లాంటి చెడ్డీలు వేసుకొని మీరు నవ్వుల పాలవుతున్నారు. కానీ సంఘ సంస్కర్తలుగా మీరు ఏం పెద్ద పేరు తెచ్చుకుంటలేరని ఓపెన్గా చెప్పిన. ఆర్ఎస్ఎస్ వాళ్ళకే చెప్పినాను, శాఖా ప్రముఖులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పినాను, ఏంది అది జోకర్లలా కనిపిస్తుంది మీరు ఈ యుగంలో ఆ పంకా చెడ్డీలు వేసుకొని ఏం సాధించలేరు మీరు అని చెప్పేసిన ముఖం మీద. అక్కడ కొంత కార్యకర్తలు కూడా లాఠీలు పట్టుకొని తల గోక్కున్నారు. నేను చెప్పింది
ఈ మధ్యలో కొద్దిగా ప్యాంట్లు వేసుకుంటున్నారు, సిగ్గొచ్చిందేమో ప్యాంట్లు వేసుకుంటున్నారు. అంటే మనం హిందువులము మనకు మనం జోకర్లుగా మారి అసలే విద్య లేని సంస్కారం లేని ఈ తుర్క సన్నాసుల బరిలో అంటే వాళ్ళ ట్రాప్లో పడుతున్నాము అంటే అసలు ఈ విద్యకు ఏమైనా వాల్యూ ఉందా? ఈ భగవద్గీత పారాయణము, ఈ పురాణాలు, శ్లోకాలు ఇది మనని మార్చలేవా? మనం మారలేమా? ఈ అర్థం కాని పురాణాలు, మహాభారత గ్రంథాలు లేదా ఈ శ్లోకాలు మనం అర్థం చేసుకొని దాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసే వరకు మన జీవితకాలం గడిచిపోతుంది. నేనేమంటా అంటే ఈ లవ్ జిహాద్ ఎందుకు జరుగుతుంది? ఆ కత్తిరించబడ్డ లింగం వాడికి మనకు ఏమైనా తేడా ఉండాలన్నా లేదా? ఇప్పుడు అసలు వాడి పుట్టుక అది చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ పూర్వీకులు కూడా ఏం చదువుకొని ఉండరు, తోపుడు బండ్లు, పంప్ స్టాండ్లు లేదా చిన్న చిన్న రిపేర్ పనులు చేసుకునే కుటుంబాలే ఉంటాయి. దాంట్లో ఎవడో ఒకడు కొద్దిగా కంప్యూటర్స్ చదువుకొని లేదా కొద్దిగా సాఫ్ట్వేర్ నేర్చుకొని అప్పుడప్పుడు ఎదుగుంటాడు. వాడికి మన హిందూ పోరగాండ్లకు ఏం తేడా ఉంటుంది? చాలా మటుకు ఈ తుర్కోళ్ళు ఎంత పేదవాళ్ళైనా కొద్దిగా ఎర్రగా బుర్రగా ఉంటారు కొంతమంది. అంటే నేనేమంటున్నా అంటే ఈ తుర్క సన్నాసులకు మన సన్నాసులకు ఏం తేడా ఉంటుంది కనుక ఆడపిల్లలు ఆ తుర్క సన్నాసుల వలలో పడుతున్నారు. ఇప్పుడు మన హిందూ సమాజంలో ఎన్నో కులాలు, ఎన్నో వర్ణాలు, వీళ్ళందరినీ దాటి ఆ తురక సన్నాసుల వెనుక మన అమ్మాయిలు ఎందుకు పడుతున్నారు? ఈ క్వశ్చన్ సాల్వ్ అయితే లవ్ జిహాద్ అనే పదమే ఉండదు. తప్పెక్కడుంది అర్థమవుతుందా? మన కులాలు, మన వర్ణాలు, మన జాతులను దాటి ఒక హిందూ అమ్మాయి ఈ తుర్కోడిని ప్రేమిస్తుంది అంటే ఎందువలన? ఇది ద మోస్ట్ క్రిటికల్ క్వశ్చన్. అర్ణబ్ గోస్వామి లాగా గట్టి గర్చి టీసీఎస్ ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, అవి బయటపడలేదు. దీనికి ముఖ్య కారణం ఎవరు? ఈ లవ్ జిహాదులో తురక ఆడపిల్లలు హిందూ అబ్బాయిలకు గాలం ఎందుకు ఇస్తలేరు? నా ప్రశ్న చూడండి. తురక అబ్బాయిలు హిందూ అమ్మాయిలకు గాలం ఇస్తున్నారు. ఇక్కడనే మనకు స్పష్టత వచ్చేస్తుంది. తురక అబ్బాయిలు హిందూ అమ్మాయిలకు గాలం ఇస్తున్నారు, కానీ తురక అమ్మాయిలు హిందూ అబ్బాయిలకు గాలం ఎందుకు ఇస్తలేరు? మన హిందూ అబ్బాయిలు ఆర్థికంగా బాగా బలంగా ఉంటారు, చూడడానికి కూడా బాగుంటాయి, ఆస్తిపాస్తులు ఉంటాయి, కార్లు ఉంటాయి. అంటే ఒక యావరేజ్ తురక అబ్బాయి కన్నా మన హిందూ అబ్బాయిలు ఆర్థికంగా
సామాజికంగా, భౌగోళికంగా, ఆస్తిపరంగా, అంతస్తు పరంగా బాగా బలంగా ఉన్న ఈ తురక అమ్మాయిలు హిందూ అబ్బాయిలపై గాలం ఎందుకు వేయరు? ఇక్కడ లవ్ జిహాద్ ఎందుకు జరుగుతలేదు? దిస్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. తురక అమ్మాయికి గతి లేకపోయినా, అబ్జర్వ్ చేయండి, తురక అమ్మాయికి గతి లేకపోయినా బాగా డబ్బున్న హిందూ అబ్బాయిపై గాలం ఎందుకు వేస్తలేదు? ఇక్కడ లవ్ జిహాద్ ఎందుకు జరుగుతలేదు? ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి. హిందూ అమ్మాయిలు ఎవరు లవ్ జిహాద్లో పడుతున్నారో వీళ్ళంతా బాగా చదువుకొని ఒక స్థాయికి ఎదిగిన అమ్మాయిలు. ఏదో ఊళ్ళో అంటే ఇది సాఫ్ చేసుకుంటా లేదా ఇంటి పనులు చేసుకుంటా పని మనిషి లాంటి అమ్మాయిలు కాదు. బాగా చదువుకొని ఒక స్థాయికి ఎదిగిన అమ్మాయిలు ఈ లవ్ జిహాద్కి బలెందుకు అవుతున్నారు? నేను క్లియర్గా చెప్తా. ఇది ముమ్మాటికి 100లో 99% అమ్మాయిల తప్పు. మనం జస్ట్ ఇట్లా మాట్లాడితే మన హిందూ సమాజంలోనే కులాలేమో అట్లే అర్థమైపోతాయి. అంటే ఏ ఏ ఏ స్టేటస్ నుంచి వచ్చింటాడు ఈ అబ్బాయి అని మనకు తెలిసిపోతుంది, లేదా రీజన్ తెలుస్తుంది. అంటే ఊళ్ళోన యాస చూస్తే తెలిసిపోతుంది. నిజామాబాదా, మహబూబ్నగరా, ఆదిలాబాదా అని మనం ఇట్లే చెప్పేస్తాం. మరి అబ్బాయిని అంటే తురక అబ్బాయిని మనం అనుకుంటే పసిగట్టగలం. ఆయన భాష, ఆయన తీరు, ఒక గంట 2 గంటలు మాట్లాడంగానే ఎక్కడనో ఒక చోట ఆయన ధర్మం యొక్క పదాలు వాడతాడు. అంటే అల్లా అంటాడు, లేదా ఏదో ఒకటి అంటాడు, ఉర్దూ పదాలు వాడతాడు. మనం ఇట్లే పసిగట్టగలం. మరి ఇంత చదువుకున్న అమ్మాయిలు ఈ తుర్కనా కొడుకులను ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? లేదా 100% గుర్తుపడతారు. గుర్తుపట్టిన హిందూ అబ్బాయిల కన్నా వీళ్ళని బెటర్ అని వీళ్ళతోనే ఇన్వాల్వ్ ఎందుకు అవుతున్నారు? నేను చెప్పింది కరెక్ట్, సొల్యూషన్ కూడా కరెక్ట్ ఉంది. ఈ ప్రశ్నకు జవాబు దొరికితే లవ్ జిహాద్ కాదు. ఫస్ట్ ప్రశ్న ఏమంటే, తురక అమ్మాయిలు హిందూ అబ్బాయిలు ధనవంతులుగా ఉన్న, ఐశ్వర్యవంతులుగా ఉన్న వాళ్లను ఎందుకు గాలంలో వేసుకుంటలేరు? రెండోది, బాగా చదువుకున్న హిందూ అమ్మాయిలు ఈ తురకనా కొడుకులను ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు? గుర్తుపట్టిన వాళ్ళతోని అఫేర్ ఎందుకు నడిపిస్తున్నారు? అంటే జులాయిగా తిరిగే హిందూ అబ్బాయి, జులాయిగా తిరిగే తుర్క అబ్బాయిలో తేడా ఏముంది? ఈ తేడా ఏమి తెలుసుకొని ఈ అమ్మాయిలు ఆ తుర్క అబ్బాయి వెనుక పడుతున్నారు? మూడో పాయింట్ ఏమంటే, పెళ్లి చేసుకున్న తర్వాత మతం మార్పిడి ఒత్తిడి చేస్తుంటే దీన్ని రిపోర్ట్ చేయటంలో హిందూ అమ్మాయిలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అంటే కంప్లీట్లీ అన్యాయం జరిగిన తర్వాత కూడా అది తప్పు అని గట్టిగా చెప్పలేకపోతున్నారు. అంటే ఈ అమ్మాయిలను విదేశానికి తరలించే వరకు కూడా ఈ లవ్ జిహాద్ జరిగినట్టు మన సన్నాసులకు అర్థమైతలేదు. అంటే దీంట్లో తప్పెక్కడుందంటే ఆ అమ్మాయి తరఫున తప్పు చాలా ఎక్కువ ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే నాలెడ్జ్ వైజ్, లాజిక్ వైజ్ లేదా రిలీజియన్ వైజ్ మనం చాలా ఇంటెలిజెంట్. అంటే తలా తోక లేని వాళ్ళ కన్నా మనం చాలా ఇంటెలిజెంట్. అయినా ఈ బాగా చదువుకొని
కొంతమంది సంస్కారంలో పెరిగిన అమ్మాయిలు ఈ తురకనా కొడుకులను ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు? సపోజ్ ఒక అమ్మాయి జీవితం నాశనమవుతుంది అని మొదటనే తెలుసుకున్న అమ్మాయి ఆ జాబ్ ఎందుకు వదలలేకపోతుంది? ఇప్పుడు టీసీఎస్లో హెరాస్మెంట్ స్టార్ట్ కాగానే మాకు అర్థం ఏంటది, ఇది పెద్ద తేడా వస్తుంది. కానీ ఆ అమ్మాయి ఆ జాబ్ విడవకుండా ఈ జిహాదీలతో ఉండి కొనాకు సంసారం చేసే స్టేజ్కి ఎందుకు వస్తుంది? ఈమెను ఆ జాబులోనే ఉండాలి అని ప్రెషర్ ఎవరు చేస్తున్నారు? ఐదర్ పేరెంట్ చేస్తారు, లేదా ఆమెనే ఓవర్ అంబిషియస్ ఉంటుంది. ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ బిజినెస్ కనుక మనం ఆ తుర్క పిల్లలతో సరదాగా గడిపేయచ్చు. అంటే ప్రేమ వ్యవహారం కాస్త పెళ్లి దాకా పోతుంది అని తెలుసుకోలేకపోతున్నారా? లేదా తెలిసి ఈ తప్పు చేస్తున్నారు? నా ప్రకారం 99% ఆడపిల్లలదే తప్పు. మరి ఈ మగపిల్లలపై లవ్ జిహాద్ ఎందుకు జరుగుతలేదు? ఈ హిందూ మగపిల్లలపై లవ్ జిహాద్ ఎందుకు జరుగుతలేదు? దీని ఆన్సర్ చెప్తా. తురక సమాజంలో తిండికి గతి లేకున్నా, వాళ్ళ అంటే రిలీజన్ యొక్క లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పట్టు ఆడపిల్లలపై మనకన్నా 100 రెట్లు ఎక్కువ ఉంది. అంటే ఆడపిల్లలను అదుపు చేసేలాగా తురక సమాజం ఉంది. ఇక్కడనే హిందూ సమాజం తమ ఆడపిల్లలపై గ్రిప్ కోల్పోతుంది. ప్రొఫెషనలిజం అనో లేదా ఫ్రీడమ్ అనో. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతుంటే ఒక తుర్క అమ్మాయి బుర్ఖా వేసుకొని పోతుంటుంది. ఆమె ఎవరో గుర్తుపట్టలేము, ఆమె వయసేమో గుర్తుపట్టలేము. ఎవరినైనా గెలకాలంటే కూడా ఏ జామ్యా అంటే గుర్తుపట్టలేము. అంటే టోటల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఆమె పక్క క్రిమినల్ లేదా వేరే పనులు చేసే అమ్మాయి అయినా పర్వాలేదు, ఆమె బుర్ఖా మాత్రం వేసుకుంటుంది. మనం చూస్తున్నాం, దొంగతనం చేసేవాళ్ళు, లంగతనం చేసేవాళ్ళు అందరు బుర్ఖాలు వేసుకుంటారు. అంటే దాని వెనక మనం రీసెర్చ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ మన హిందూ అమ్మాయిలు అలాగా, ఒక ఆమె ఫ్రాక్ వేసుకుంటుంది, ఒక ఆమె లంగా జాకెట్ వేసుకుంటుంది, ఒకటి చుడిదార్ వేసుకుంటుంది. అంటే తన అందము తన వయస్సు ప్రకటించేస్తుంది. కానీ ఒక తుర్కామె ప్రకటించదు. మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పుడు మన హిందూ పోరగాండే ఒక తుర్కమ్మాయి వెనక పడాలి. ఫస్ట్ ఆమె బుర్ఖాలు ఉట్టి కళ్ళు కనిపిస్తుంటాయి. వీడు ఫస్ట్ ఆమె హావభావాలు చూడాలి. ఆమెతోని పోయి గెలకాలి, ముచ్చటించాలి. ఆమె వాయిస్ బేసిస్ మీద ఈమె వయసు ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. ఆమె కాళ్ళలో చేతిలో చూసి ఈమె పెండ్లి అయిందా లేదా అని తెలుసుకోవాలి. ఆ ముందర బుర్ఖా తీస్తే కానీ ఈమె అసలు రూపం బయటపడదు. ఆ తల మీద స్కార్ఫ్ తీస్తే కానీ ఈమె వయసు బయటపడదు. అంటే ఒక హిందూ అబ్బాయి ప్రేమ పురాణం సాగించాలంటే ఒక ఆడామెపై ఇంత ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ ఒక హిందూ అమ్మాయి చూడంగానే ఈజీగా ఈమె హావభావాలు ఆకారం చూసి ఈమెను ప్రేమించాలన్నా బుట్టలు వేసుకోవాలని ఇట్లా పట్టేస్తారు వాడు. అదే కాకుండా ఈ తుర్క సన్నాసుల వెనక ఈ హిందూ అమ్మాయిలు ఎందుకు పడుతున్నారు? ఈ ప్రశ్న ఫస్ట్ వేసుకోండి మీకు మీరు. అంటే మన సమాజంలో మన రిలీజన్లో జరిగే అవకతవకలు నసనసగా ఉండటం, పకడ్బందీ వ్యవస్థ ఉన్నట్టే ఉండి అది మనం ఫాలో చేయలేకపోవటం. అంటే మన రిలీజియస్ ప్రాక్టీసెస్, హోమాలు, హవనాలు, గుడి ప్రదక్షిణాలు, అంటు ముట్టు లేదా దేవుడిపై భక్తి,
ఇవి నేటి సమాజపు ఆడపిల్లలను అంటే నసనసగా ఉన్నట్టుండి ఇబ్బందికరంగా ఉండి ఈ తురక సన్నాసులు మాట్లాడే విధానము, వాళ్ళు ఉండే విధానము అది మనకన్నా బాగుందా? ఇప్పుడు ఆడపిల్లలు కోరి కోరి మరి తురక సన్నాసులు వెనక పోతుందంటే మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఏముంది? ఇది ఇన్వెస్టిగేట్ చేయకుండా లవ్ జిహాద్ గురించి ఆలోచించడం వ్యర్థం. నేను ఇంకో పాయింట్ చెప్తా. మనం అందరము లవ్ జిహాద్ కాకుండా తిండి జిహాద్, వస్త్ర జిహాద్, దీనికంతా బలైపోతున్నాం. ఇప్పుడు మనము హిజాబ్ వద్దు అంటున్నాం. హిజాబ్ మన సంస్కారం కాదు అంటున్నాం. కానీ ఇవాళ రేపు ఆడపిల్లలు మొత్తం మన హిందూ సమాజంలో కూడా చున్నీతో హిజాబ్ వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఒక టైంలో హిజాబ్ కాంట్రవర్సీ వచ్చినప్పుడు మన అమ్మాయిలో కూడా అసలు ఈ దుపట్టా ఇలా కప్పుకుంటేనే మాకు సేఫ్టీ ఉంది, సో హిజాబ్ మంచిదే అన్న ఆడపిల్లలు కూడా ఉన్నారు. అంటే హిజాబ్ వద్దనుకుంటూ అది నల్ల హిజాబు, ఇది తెల్ల హిజాబు. తుర్కోళ్ళు వేసుకునేది నల్ల హిజాబు, హిందూ వాళ్ళు వేసుకునేది తెల్ల హిజాబ్. అంటే చున్నీ కలర్ చున్నీ ముఖం మీద కట్టుకొని, ఎందుకు అంటే పొల్యూషన్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ హిజాబీలే, అక్కడ కూడా హిజాబీలే. మన దగ్గర కొంతమంది రాజస్థానీ వాళ్ళు ముఖం మొత్తం ఆ చున్నీతోని కొంగుతో కవర్ చేసుకుంటారు, అది కూడా హిజాబే. ఆ హిజాబ్ ఎందుకు వల్ల వచ్చింది అది టైం చెప్పాలి. ఇప్పుడు హిజాబ్ ఫాలో చేసే అవసరం లేదు, ఎందుకంటే ఇంత ఓపెన్ సొసైటీలో ఇంకా ఆ కొంగులు ముఖం మీద వేసుకోవడం అవసరం లేదు. అంటే ఎక్కడనో మన రిలీజన్లో మనమేమో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. ఆడపిల్లలకు చున్నీలు ముఖాన వేసుకొని తిరిగేది అవసరమే లేదు. ఇప్పుడు అవసరం ఎందుకు పడుతుంది? ఇప్పుడు చూడండి, ఏ అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చే అమ్మాయి, ఆఫీస్ నుంచి వచ్చే మహిళ కూడా చున్నీ తీసుకొని దాన్ని హిజాబ్ లాగా వేసుకొని వస్తుంది. అంటే ఇది సేఫ్టీకి బాగుండొచ్చు, ఎవరోని గుర్తుపట్టకుండా చేస్తుండొచ్చు. కానీ ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అవసరమా? మనం ఉట్టి లవ్ జిహాద్ గురించి మాట్లాడే ముందు మన సమాజం తురక అలవాట్లను ఎందుకు చేసుకుంటాం? తురక అలవాట్లు మనకు ఎందుకు అలవాటు అవుతున్నాయి? మనం హలీం సీజన్ రాకముందు పందుల్లాగా ఆ హలీం సెంటర్ల ముందు పడిగాపులు ఎందుకు కాస్తున్నాం? మన భారతీయ సంప్రదాయంలో, మన భారతీయ సంస్కృతిలో ఉన్న నాన్ వెజ్ తిండ్లు మనం ఎందుకు తింటలేము? అక్కడ వాడు ఇమాం ఉమ్మిన ఈ ఈ హలీం ఉంది కదా, హలీం లొట్టలు వేసుకుంటూ ఎందుకు తింటున్నాం? మనం ఎన్నోసార్లు చూసినాం హలీం ఎలా తయారు చేస్తారు. ముందు పోతే ఆయన ఎవరో మత గురువు వచ్చి దాంట్లో ఉమ్ముతాడు, ఉమ్మున తర్వాత మనకు తిండికి పెడతారు. మనం పడి అటువంటివి ఎందుకు తినాలి? అదే మన స్వాముల వారు ఉమ్మిందనుకోండి, అది తింటారా మీరు? ప్రసాదంలో మన స్వాముల వారు ఉమ్మి ప్రసాదం ఇస్తే తింటారా? మరి ఆ తుర్కా వాడు ఉమ్మి అది హలీం ఇస్తే మీరు ఎట్లా తింటున్నారు? ఇది తిండి హలీం జిహాద్ కాదా? హలీం జిహాద్ కాదా? మన దగ్గర అందరూ కలిపి, మన అమ్మ వాళ్ళు అంత ముద్ద కలిపి ఒక్కొక్కరు చేతిలో పెడుతుండే, అది ఎంగిలి కాకుండే. ఊళ్ళలో పెద్ద పళ్ళెల్లో కలిపి పిల్లలు 10 మంది ఉంటే అందరి చేతిలో ముద్దలు పెడితే ముద్దలు తినేవాళ్ళం. ఇవాళ రేపు అయిపోయింది మండి. ఈ మండీలలో 70% మన పొరగాళ్ళే, మన పోరీలే ఉంటారు. మన పోరగాళ్ళు, మన పోరీలే. 10:30 దాటుతున్న మన పోరీలు పోరగాళ్లతో కలిసి హలీం సెంటర్లు కాదు, ఇది మన ఇప్పుడు చెప్పిన అట్లా బిర్యానీ తినేది, పెద్ద పల్లెల్లో బిర్యానీ తింటారుగా, మండి బిర్యానీ సెంటర్లలో 10:30 రాత్రి దాటినాక మన పోరీలు పోరగాళ్ళు పొయ్యిలు అట్టగా వేసుకుని తింటున్నారు. మండి అంటే పంది తినే మెథడ్ అని అర్థం. మండి అంటే పంది ఎలా ఇట్లా వేయంగానే, అంతే వేయంగానే, కచరా వేయంగానే
అన్ని పందులు వచ్చి ఒక చోట తింటాయి. అది తినే మెథడ్ని మనం ఎందుకు ఆదరిస్తున్నాం? ఒకరు ఎంగిలి ఒకరు తినే సంప్రదాయం మనం ఎందుకు అలవాటు చేసుకున్నాం? కరోనా మనకేం పాఠాలు నేర్పలేదా? కరోనా ఏం పాఠాలు నేర్పలేదా? మనము ఆకుపై తినేటప్పుడు కూడా ఆకును కడుక్కొని దాంట్లో అన్నం తింటాం. ఒకరు ఎంగిలి ఇంకోరు ముట్టుకోం. ఇలాంటి మంచి సంస్కారాలు విడిచిపెట్టి ఈ హలీం తినటం ఏంటి, ఆ మండీకి పోవటం ఏంటి? ఇది ఫుడ్ జిహాద్ కాదా? ఆ జిహాద్కి ఆడా మగ తేడా లేకుండా, ముసలి ముతక తేడా లేకుండా అందరూ బలైపోతలేమా? ఒక తురకాయన అరటి పండ్లు 25 రూపాయలు డజన్ అమ్మినప్పుడు, ఒక హిందూ నా కొడుకు 60 రూపాయలు డజన్ అమ్మితే నేనైతే 25 రూపాయల డజనే కొంటా. ఏమయ్యా, నువ్వు తెచ్చేది ఒకటే మండి, ఒకటే సెంటర్ నుంచి అరటి పండ్లు తెస్తావు. ఒక తురకవాడు 25 రూపాయల డజన్ అమ్మినప్పుడు, ఒక హిందూ వర్తకుడు 60 రూపాయల డజన్ అమ్మితే 25 రూపాయలకు కొంటారా, నీ 60 రూపాయలకు కొంటారా? అంటే నీకు బిజినెస్లో కూడా నీకు తేడా కనిపిస్తుంది. వాడు న్యాయంగా బిజినెస్ చేస్తున్నాడు, నువ్వు అన్యాయంగా దోచుకుంటున్నావని తెలిసి నీ 60 రూపాయల డజన్ కొన్నాను కదా, నేను 25 రూపాయల డజన్ కొంటా. అంటే మనం ఇండైరెక్ట్గా ఆ తురకవాడికి బతికే అవకాశం ఇస్తున్నాం. అంటే నీవు మంచిగా వ్యాపారం చేసుకో, మనం మండీలలో తింటాం, మనం బిర్యానీలు తింటాం, మనం హలీంలు తింటాం, మీరు ఏదైతే చేతులు అద్ది చేసిన వంటకాలు తింటాం, కుళ్ళిపోయిన మాంసం ఇచ్చినా లొట్టలేసుకుంటూ తింటాం. అంటే తురకవాడు ఎలా తయారు చేస్తున్నాడో తెలియదు, అందరికీ తెలుస్తుంది కూడా. ఇప్పుడు జిహెచ్ఎంసీ రేట్స్లో అన్ని తురక హోటల్లే, తెలిసిన మళ్ళీ ఆ తురక హోటల్లాగా పోతున్నాం. అంటే ఈ జిహాద్, ఇది జిహాద్ కాదా? తిండి జిహాద్ కాదా? మీకు సోయి లేదా? షావర్మా గీవర్మా అని ఏ మాంసం పెడుతుండవు మీకు? మీకు గొడ్డు మాంసం కూడా పెడుతుండొచ్చు, మీకు తెలియదు. అంత మిక్స్ చేసేస్తే మీరు లొట్టలు వేసుకొని తింటుండ్రు. మీకు వాడు గొడ్డు మాంసం పెట్టినప్పుడు మీరు వాడికి పంది మాంసం పెట్టలేరా? వాడు డైరెక్ట్గా జిహాద్ చేస్తుండు మీతో. హలీం జిహాదే, బిర్యానీ జిహాదే, మండీ జిహాదే, అన్ని జిహాద్లే. పండ్లు కూడా జిహాదే, కూరగాయలు జిహాదే. మీకు టీసీఎస్ జిహాదు, టెక్ మహేంద్ర జిహాదు, ఉత్తరప్రదేశ్ జిహాద్ కనిపిస్తుంది, కానీ ఈ జిహాద్ కనిపిస్తలేదు. బట్టలు తక్కువలో అమ్మాలంటే వాళ్ళే, పండ్లు వాళ్ళే, కూరగాయలు వాళ్ళే. అంటే జిహాద్ చేయండిరా నాయన మా మీద అని మీరే ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఆడపిల్లలు మోసపోతే కానీ దాన్ని లవ్ జిహాద్ పేరు చెప్పి హిందూ సంఘాలు ఇదేది దాన్ని ఏమంటారు, శివసేన బజరంగ దళ్ అట. మొన్న ఎక్కడో మీర్పేటలో పట్టుకొని బజరంగ దళాలను గుద్దమిద్దాను తుర్కోళ్ళంతా కలిసి పోలీస్ స్టేషన్ పోయి మమ్మల్ని దాన్నిండ్రు, ఎందుకంటే మీ ఏరియాలో మాత్రం మీ ప్రాబల్యం ఉన్న చోట 2 చోట్ల మీరు ఉండగలరు. కొద్దిగా చాదరగాటు పారై పోయినరంటే ఈ బజరంగ దళ వాళ్ళంతా మూత్రం పోసుకుంటారు. వీళ్ళకి అక్కడకే ఇక్కడనే ఈ ఏరియాలో తిరగాలి కాషాయ జెండాలు పట్టుకొని బజరంగ దళ్. కొద్దిగా ఆ బ్రిడ్జ్ దాటి అటు దిగోండ్రా అంటే పోం. ఎందుకంటే వాడొచ్చి కట్ అయినోడు వచ్చి మీ మొత్తం బలగొట్టిపోతాడు. మీ అమ్మాయిలనే కాపాడుకోలేని మీరు ఆవులను ఏం కాపాడతారా? మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు జస్ట్ ఆ చాదరగఢ్ బ్రిడ్జ్ దాటి అడుగోండి చూస్తా. ఇదే కాషాయం జెండా పట్టుకొని
ఈ హైకోర్టు బ్యాక్ సైడ్ ఉంది కదా, మొత్తం ఇరాన్ అన్నట్టు ఉంటుంది, అక్కడికి కాషాయ జెండాలు పట్టుకొని పోండి. ఇట్లా లవ్ జిహాద్ జరిగింది కనుక ఈరోజు మేము బంద్ చేపిస్తున్నాం అని చెప్పండి. మీ బతికేమైతే చూడండి, మొత్తం వలగొట్టి సీదా ఉస్మానియాకి పంపిస్తారు. మీ శక్తి సామర్థ్యాలు, ఆ హనుమాన్ ఇది కూడా మీ ఏరియాలోనే, మళ్ళా దానికి పెద్ద 20,000 మంది పోలీసు బందోబస్తు. ఆ బందోబస్తు మీకోసం మీ కాదు, తుర్కోడు వచ్చి ఎక్కడ కొడతాడని భయానికి బందోబస్తు పెట్టారు. అంటే మీరు ఎట్లా తన్ను తింటారు, ఆ తన్ను తిని గొడవలు కావద్దు అని పోలీసు వాళ్ళ బందోబస్తు ఉంది. ఎందుకంటే వాళ్ళకి తుర్కోళ్ళ భయం, మీ భయం కాదు. మీరు ఏం చేయలేరని వాళ్ళకు కూడా తెలుసు. రాజాసింగ్ అంబర్పేటలోనే ఏం చేయలేకపోయాడు. ఒకసారి గొడవ అయితే, రోడ్ ఎక్స్పాన్షన్ గొడవ అయితే రాజాసింగ్ వచ్చిండు అంబర్పేటకి, 2 తన్ని లోపల వేసుకుపోయారు పోలీసులు. అంటే రాజాసింగ్ అంబర్పేటలోనే ఏం చేయలేకపోతే ఓల్డ్ సిటీలో ఏం బీక్తాడు? ఆయనే చెప్తున్నాడు, నా నియోజకవర్గంలో నాకే దిక్కులేదు, ఆయన నియోజకవర్గంలో ఆయనకే దిక్కులేదు. ఇక ఆయన హిందూ సమాజానికి ఏం ఉద్ధరిస్తాడు? స్పీచ్లు తప్పాలి, కేసులు పెట్టాలి, లోపల పోవాలి. ఇది తప్ప రాజాసింగ్ ఏం చేయలేడు. లవ్ జిహాద్పై డాక్యుమెంటరీలు, డైలాగులు, డిస్కషన్స్ ఇవాళ రేపు మన హిందూ మత ఛానల్ ఎక్కువైపోయింది. ఆమె పోయి స్పీచ్ ఇస్తుంది. మొన్న నాకు ఆశ్చర్యం అవుతుంది, మా బాపనోళ్ళకి ఏం సకాదు తెలియదురా, మీ బాపనోళ్ళకి తెలియని నాలెడ్జ్ ఈ సన్నాసులకు వచ్చేసి. అంటే నేను అంటున్నాను ఏమనుకోకండి, వీళ్ళకి ఏం తెలియదు, ఒక వర్డ్ ఎలా బలకాలు కూడా తెలియదు. కానీ హిందూ మతము, హిందూ జాతి అని పెద్ద డైలాగ్ కొడుతుర్రు. వీడే పోయి హలీం తింటాడు, వీడే పోయి మండీలో కూర్చొని తింటాడు. ఈ బజరంగ్ దళోడే పొద్దున కాషాయం జెండా పట్టుకున్నాడు, సాయంత్రం మండీలో కనిపిస్తాడు, సాయంత్రం బార్లలో కనిపిస్తాడు. వీడే హిందూ అమ్మాయిలను ఏడిపిస్తాడు. ఈ బజరంగ్ దళోడే సాయంత్రం కాగానే బిర్యానీ తిని, మండీలో బిర్యానీ తిని, బీరు దాగి హిందూ అమ్మాయిలను ఏడిపిస్తాడు. వీడు పొద్దున్న లేవగానే మళ్ళా లవ్ జిహాద్ మీద పోయి వేరే ఆఫీసుల మీద, వేరే వాళ్ళ మీద పడతాడు. సాయంత్రం కాగానే ఒక వీడు బజరంగ్ దళ్, పొద్దున్న లేవగానే ఒక బజరంగ్ దళ్. పొద్దునేమో హిందూ అమ్మాయిల మీద తుర్కోడు దండయాత్ర అని ఒక ధర్నా చేస్తాడు. సాయంత్రం వీడు మండికి పోయి ఫుల్ ఏమేమి బిర్యానీలు తింటాడో తిని, ఒక పెగ్గేసి 2 బీర్లు వేసి రోడ్డు మీద పోయే హిందూ అమ్మాయిలని వీడే ఏడిపిస్తాడు. అంటే సెల్ఫ్ జిహాద్ ఇది. ఆ లవ్ జిహాద్ మీద యుద్ధం ప్రకటించే ముందు మిమ్మల్ని మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు? ఆ హనుమంతుడి కన్నా వాల్యూ ఇవ్వాలన్నా? ఈ బజరంగ్ దళ్ ఎప్పుడు కనిపిస్తారు? ఆ వ్యాలంటైన్స్ డే రోజు కనిపిస్తారు. పార్కులలో పోయి ఇద్దరు కూర్చోనంటే వాళ్ళకు మంగళసూత్రాలు కట్టించుడు, ఫోటోలు తీసుడు, కొట్టుడు, ఇది తప్ప మళ్ళీ ఎక్కడ కనిపించారు. మళ్ళీ హనుమాన్ శోభాయాత్ర రోజు రాజాసింగ్తో కలిసి డీజేలు పెట్టుకొని తాగి డ్యాన్స్ చేస్తుంటారు. ఇది హిందూ సమాజం. ప్రతిదానికి హైలైట్ చేసి డిజిటల్గా వేసి లవ్ జిహాద్ ఎలా జరిగిందో తెలుసా? నీవేం బీక్తావు? టీసీఎస్ ఒక్కటే కాదు, అన్ని దాంట్లో కూడా తుర్కోళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, అటువంటి పనులు చేస్తారు. దీనికి పరిష్కారం ఏమేమి అంటే మీరు తీర్మానం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లవ్ జిహాద్ గురించి చాలా మాట్లాడుతున్నారు కదా, ఎక్కడెక్కడ లేడీస్ బొటీక్లు ఉంటాయో, ఇదైతే నిజమా కదా, ఎక్కడెక్కడ లేడీస్ బొటీక్లు ఉంటాయో అక్కడ జార్దోజీ వర్క్ టైలర్స్ మొత్తం 70% తుర్కోళ్ళే ఉంటారు.
అంటే లేడీస్ ఎక్కడెక్కడ బ్లౌజ్ సైజ్ చూసుకుంటుంటారో, తమ బట్టలు ఎక్కడ కుట్టించుకుంటుంటారో అక్కడ 70% తుర్క టైలర్లు, తుర్క జార్దోజీ వర్కర్స్. అంటే మన హిందువులల్లా జర్దోజీ వర్క్ టైలరింగ్ చేసే సన్నాసులే లేరా? ఒక తుర్కోడు మన ఆడవాళ్ళ బ్లౌజ్ సైజ్ చూస్తుంటాడు, మనకేం ప్రాబ్లం లేదు. ఇది జిహాద్ కాదు. మనం చేపించుకునే జార్దోజీ వర్క్ ఆ తుర్కోడు మన బొటిక్లన్నీ కూర్చొని చేస్తుంటాడు, వానికి వేరే గతి లేదు. ఎందుకంటే తుర్కోళ్ళ దాంట్లో జార్దోజీ వర్క్ ఏం చేసుకుంటారు, అంత మొత్తం బురకాలే కాదు. అంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట కూడా మనం వాళ్ళని అలౌ చేస్తున్నాం, వాళ్ళకే అవసరం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ కారీగర్లను, ఆ టైలర్లను పెట్టుకుంటున్నాం. ఎందుకు? నువ్వు ప్రతి బొటిక్వో తుర్క టైలర్ని ఎగదొబ్బు, తుర్క జార్దోజీ వర్క్ చేస్తున్నాడు ఎగదొబ్బు, చూస్తా. ఈ బజరంగ్ దళ్ వీళ్ళనే చెప్తున్నా, హిందూ సంఘాలు ఉన్నాయి కదా, వీళ్ళకే చెప్తున్నా. ఇప్పుడు ప్రతి ఒక్క హిందూ వాళ్ళ బొటిక్లా అక్కడ తుర్క టైలరు, తుర్క జార్దోజీ వర్క్ చేసేటోళ్ళు మీరు చూడలేదా? ఇది నిజం కాదా? ఒక లవ్ జిహాద్ చేసే అమ్మాయిలకు కార్పొరేట్ ఆఫీస్లో లవ్ జిహాద్ చేసేటోళ్ళు హోటళ్లలో మనకి ఎలాంటి మాంసం పెడుతున్నారు? ఇన్వెస్టిగేషన్ అవుతుందా? మనకు సోయి ఉందా? ఏం తింటున్నామా? ఇది చేయరని గ్యారంటీ ఉందా? ఇవన్నీ జిహాదులు కాదా? ఇప్పుడు మన బొటిక్లలో మన అమ్మాయిలు, మన ఆంటీలు సైజులు తీసుకునేది తుర్క టైలర్లు కాదా? ఇక్కడ వాళ్ళు ముట్టుకుంటలేరా ఆడవాళ్ళని? పాత బ్లౌజ్ చూసుకుని ఎన్నిసార్లు కుడతాడు వాడు? మన ఆడవాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ సైజులు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ అమ్మాయిలు కదా, ఆంటీలు కూడా ఉన్నారు కదా. ఈ ఆంటీలలో పక్క కట్టర్ హిందువులు ఉన్నారు కదా, వీళ్ళంతా ఎందుకు సైజు ఇస్తున్నారు? ఇది తప్పు కాదా? ఇది జిహాద్ కాదా? దయచేసి మన సత్తా పెంచుకోవాలి, మన రిలీజన్పై మనకు హోప్ ఉండాలి, మన ఆడపిల్లలకు మనం నూరిపోయాలి. తాత్కాలిక ఆనందం కోసం జిహాదీలను ఇష్టపడి పెళ్లి చేసుకునే సామర్థ్యం గల మన ఆడపిల్లలు అంటే వాళ్ళ ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఈ ధైర్యం కాస్త జిహాద్గా మారింది. అవునా కాదా? తప్పెక్కడుంది? తప్పు వాళ్ళలో లేదు. మనం ఈజీగా టార్గెట్ ఎప్పుడుగా మారుతామో అప్పుడే ఇవన్నీ జరుగుతాయి. దీంట్లో తప్పు 99% మన ఆడపిల్లల్లో ఉంది. నేను అదే అడుగుతున్నా, ఇదే లవ్ జిహాదు తుర్క ఆడపిల్లలు మొగ హిందూ పిల్లల మీద ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు అక్కడ టీసీఎస్లో కూడా మొగ హిందూ పిల్లలు ఉంటారు కదా, మొగ తుర్క ఆడపిల్లలు ఉంటారు కదా. తుర్క ఆడపిల్ల ఈ హిందూ పిల్లగాని ఎందుకు పడేస్తలేదు? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అంత స్ట్రిక్ట్గా ఉన్నారు, తేడా వస్తే వేసేస్తారు. కాదు మన హిందూ సమాజంలో అట్లా కాదమ్మా, నీ విను తల్లి, అలా వెళ్ళటం మంచిది కాదు తల్లి, వాళ్ళు వేరే ధర్మం వాళ్ళు తల్లి అన్న ఈ మీనది. వీక్నెస్ ఎక్కడుంది? మన సమాజంలో ఉంది, హిందూ సమాజంలో ఉంది. ఇప్పుడు ఒక 2 కేసులు వచ్చినాయని 15 days గోల చేస్తారు, తర్వాత మళ్ళీ జిహాద్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మన బొటిక్లలో తుర్క టైలర్లే ఉంటారు, వాళ్ళే జర్దోజీ వర్క్ చేస్తారు, వాళ్ళే సైజు తీసుకుంటారు. అర్థమవుతుందా? ఇలాంటి ప్రశ్నలు ఎవడేయలే కదా. ఒక తుర్కవాడు 25 రూపాయల డజన్ అమ్మినప్పుడు ఒక హిందూ వర్తకుడు 60-70 రూపాయల డజన్ అరటిపండు ఎందుకు అమ్మాలి? దీనివల్ల ఒక తుర్కవాడిని పొట్ట గడుస్తుంది కానీ హిందూ వాడి కాంక్ష తీర్చలేదు. 60 రూపాయలకు అమ్మినా నువ్వు తిన్నావా ఎప్పుడన్నా? 60 కన్నా తక్కువ రాదు అంటాడు. పక్కకు తుర్కోడు 25 రూపాయలు డజన్ అమ్మేస్తాను. నెక్స్ట్ టైం ఏం చేస్తా, నేను తుర్కోడిని ఎతుకుతా,
ఆ 25 రూపీస్ డజన్ ఎవడు అమ్ముతున్నాడో వాడిని ఎతికి మరి మన దగ్గర తీసుకుంటా. వీడు పక్కకే ఉంటాడు, వీడి దగ్గర తీసుకో. జిహాద్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనతోనే స్టార్ట్ అవుతుంది. తప్పెక్కడుంది? మన దేంట్లో ఉంది. అనవసరంగా అన్ఎడ్యుకేటెడ్, కల్చర్ లేని వాళ్ళపై ఏడ్చే ముందు బాగా కల్చర్ ఉన్న, బాగా హిస్టరీ ఉన్న, మన దేశం హిందూ రాష్ట్రం అనిపించుకునే ఇండియాలో మనం ఇన్ని తప్పులు చేస్తూ, ఆ సంస్కారం లేని, అంటే దాని డిస్క్రిమినేషన్ లేని, ఏ అంటే ఏ భావనలు లేని వాళ్ళపై మన ఆడపిల్లలు పడుతున్నారు అంటే దానికి కారణం మనం కాదా? మన ద్వంద్వనీతి కాదా? మన హలీంలు కాదా? మన మండీలు కాదా? హోల్సేల్ మార్కెట్లో, పండ్ల మార్కెట్లో మొత్తం తుర్కోళ్ళే ఉన్నారు. ఎందుకు? మనోళ్ళు జాబులు లేవు అంటారు కదా, జంగ్లీగాళ్ళలాగా. మరి మీరు బాటసింగానం మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేసుకోండి. చేతనైతే లేదు. ఎందుకంటే మనకు కట్టలు కావాలి. డజన్ వెనుక 40 రూపాయలు ప్రాఫిట్ కావాలి, 60 రూపాయలు ప్రాఫిట్ కావాలి. డజన్ మీద ఈ సన్నాసులకు 40 రూపాయలు కావాలి. తుర్కోనికి 5 రూపాయలు 10 రూపాయలు కావాలి. నేను ఇంత వీడియో చేసేటాన్ని కూడా తుర్కాన్ దగ్గరనే కొంటాను. నేను అట్టి పండ్లు తుర్కాన్ దగ్గరనే పండ్లు కొంటా. వాడు సగం రేటుకి ఇస్తాడు. వాడు నీవు ఇస్తావా? మన దగ్గర పోయి అడుగు, 25 రూపాయలు ఎన్నా తిన్నమ్మకమేనా అంటది తహసీల్ ముండ, తహసీల్ నా కొడుకు. పక్కకు తుర్కోడు 25 రూపాయలకు అమ్ముతుంటాడు, ఈ బడప 60 రూపాయలకు అమ్ముతాడు. ఏమరా 60 రూపాయల కంటే నేను తిన్న ముఖమేనా అంటాడు. అంతే. వీడి నోట్ల మట్టి కొడతా, తుర్కొండ దగ్గరనే కొంటా, గర్వంగా కొంటా, బరాబర్ కొంటా. జిహాద్ అవుతుందని తెలిసి కూడా నేను వాడి దగ్గరనే కొంటా. ఏమంటారు? కాలిందా లేదా? తప్పెక్కడుంది అర్థమవుతుందా? టీసీఎస్లో కేసు కాగానే అప్పుడే కాషాయ జెండాలు పట్టుకుని అప్పటికి వాడు 2 ఏళ్ళే ఈ పని చేసుకుంటారు. జైల్లో వెనక కొట్టేది కాదు. వీళ్ళకి భయం ఎట్లుండాలంటే, టీసీఎస్ బయట వెళ్తే వాళ్ళ అన్ననో తమ్ముడో పక్కింటోడో వచ్చి గుద్ద వాళ్ళ కొడతాడని తెలిసింటే వాడు ఇంత ధైర్యం చేస్తున్నాను చేయడు. ఎందుకంటే మన మొగోళ్ళలో సత్తా లేదు. మళ్ళీ కొట్టుకుంటే మనోళ్ళనే కొడతారు. మళ్ళీ ఈ హిందూ బజరంగ్ దళ వచ్చి హిందూ అమ్మాయిలని, హిందూ అబ్బాయిలని గార్డెన్లో పట్టుకొని కొట్టే ఈ విధవాలు కానీ తుర్కోండ్ దగ్గర పోయి కాలర్ పట్టుకునే దమ్ము వీళ్ళట్లేదు. ఉంటే నేనే వస్తా, పట్టుకొని కొట్టాడు నడు చాదర్ఘాట్ దాటి నీ కాషాయం జెండా పట్టుకొని ఒక తుర్కోడిని పట్టుకొని గల్ల పట్టుకొని కొట్టుచుతాం. మొత్తం పలగొట్టి చాదర్ఘాట్ అవతల దొబ్బేస్తాను నేను. అంటే జనాలను మభ్యపెట్టడానికి హిందుత్వ అశోభయాత్రలు. మీరు యాత్రలు తీయాలి, ఇవే చేయాలి, మీరు మంత్రాలు చదవాలి, కానీ మీకు ఏం చదవదు. పోలీసు వాళ్ళు పట్టుకపోయినాక మాకు ఇడిచిపెట్టండి, మేము ఏమైనా చేస్తామట. ఆ పొడరకు వాడు జైల్లో ఉంటాడు. నీ చేతికి ఎందుకు చెప్తాడు వాడు? కనుక ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే హిందూ సమాజంలో జరుగుతుంది. తప్పెక్కడుంది? మన మగాళ్ళలో ఉంది. తప్పెక్కడుంది? మన ఆడపిల్లల్లో ఉంది. కోరికలు హద్దులు దాటుతున్నాయి. అది ప్రతి పేరెంట్ కనిపెట్టాలి. బాధ్యత పేరెంట్దే. ఇప్పుడు తుర్క అమ్మాయిలు హిందూ అబ్బాయిలను గాలం ఎందుకు వేస్తలేరు? మంచి లైఫ్ సెటిల్ అవుతుంది కదా. లైఫ్ సెటిల్ అవుతుంది తెలిసినా తుర్క అమ్మాయిలు హిందూ అబ్బాయిలను ఎందుకు గాలం వేస్తలేరు? ఎందుకు లవ్ జిహాద్ చేస్తలేరు? ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ ప్రెషర్ గట్టిగా ఉంది. కానీ ఇక్కడ లేదు. ఇక్కడ ఫ్రీడమ్ ఉంది. దయచేసి ఈ సూక్ష్మాలు గ్రహించకుండా మన దేశం బాగుపడదు. ఈ లవ్ జిహాద్ జరుగుతూనే ఉంటాయి. ఇంకో 15 రోజులు తర్వాత మళ్ళీ వాళ్ళు మామూలుగానే ఉంటారు. మన ఆడపిల్లలు కూడా తిరుగుతూనే ఉంటారు.
మనం ఏ 2-3 సంవత్సరాలకు ఒక ఇట్లా కేసు వచ్చినప్పుడు దాన్ని ఫాలో చేసుకుంటా మొబైల్లో లైక్లు కొట్టుకుంటా చల్లగా కూర్చున్నాం. ఇది మన జిహాద్. మన జిహాద్ ఏమంటే మొబైల్లో లైక్లు కొట్టి కింద ఎమోషనల్ కమెంట్స్ పెట్టి జై శ్రీరామ్ అని ఒకటి 2-3 కొట్టేసి జై హనుమాన్ జై శ్రీరామ్ అని కొట్టేసి చల్లగా తొంగోడు. రోడ్డు మీద అమ్మాయి అరుస్తుంటే కూడా పట్టించుకోకుండా ఆరాంగా. దయచేసి ఇలాంటి విషయాల్లో ఓవర్ ఎక్సైట్ కాకండి. మనలో ఉన్న అంటే నిర్వీర్యమైన మొగతనాన్ని గుర్తుపట్టండి. ప్రతిదానికి గవర్నమెంట్ని బ్లేమ్ చేయకండి, ఒక కంపెనీని బ్లేమ్ చేయకండి, ఒక సంస్థని బ్లేమ్ చేయకండి. 140 కోట్ల పాపులేషన్లో మన బ్రతుకులు ఇలా ఉన్నాయి అంటే దానికి కారణం ఏమి అని తెలుసుకొని వ్యవహరిస్తారు అని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నమస్కారం.